పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేస్తే చెప్పండి పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సేమ్ మళ్ళాడ్డాలండి వీళ్ళందరూ. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మెట్లు ఎక్కేస్తుంటారు చూసారా, మోకాల మీద మెట్లు ఎక్కేస్తుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, లంచాలు మానరు, అబద్ధాలు మానరు. చెప్పండి, లంచాలు మానరు, అబద్ధాలు మానరు, క్యాష్ ఫీలింగ్ మానరు, నల్లోడు ఉన్నవాడిని తెల్లోడు ఉన్నవాడు నల్లోని తక్కువ చేయడం మాండు, అందగాడు అందహీనం తక్కువ చేయడం ఏది మానరు. కానీ ఎక్కడ తయారైపోతారండి? పుణ్యక్షేత్రం. అందుకే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అనంతమైన లోకానికి చెప్పండి వెళ్ళిపోయారండి. నువ్వు మార్పు లేకుండా పుణ్యక్షేత్రానికి వస్తే ఎవరికి కావాలి, నువ్వు గౌరవపట్నం వస్తే ఎవరికి కావాలి, నువ్వు దేవుని గుడికి వస్తే ఎవరికి కావాలి, మేరీ మాత గుడికి వస్తే ఎవరికి కావాలి, నువ్వు పుణ్యక్షేత్రంలోకి వస్తే ఎవరికి కావాలి. నువ్వు మార్పు లేకుండా పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటే ఎవరికి కావాలి దేవుడు అంటున్నాడు. వెళ్ళకండి, వెళ్తే పోదారంటున్నాడు దేవుడు. వెళ్ళకండి. నువ్వు మారకుండా చర్చకు వచ్చి ఏం చేస్తావు, నువ్వు మారకుండా పుణ్యక్షేత్రానికి వచ్చి ఏం చేస్తావు, నువ్వు మారు. అందుకే ఏడు వచ్చినట్టున్నాడు, న్యాయము అన్యాయమునకు మార్చి నీతిని పలవేవార్లారా. మీరు ఎందుకు ఆ పుణ్యక్షేత్రాలు రావడం? మీకు నీతి లేదు, న్యాయం లేదు, ఒక వ్యాపారంలో యథార్థత లేదు, ఒక మాటలో యథార్థత లేదు, ఇవేమీ లేవు. కానీ మొత్తం దొంగ వ్యాపారాలు, దొంగ పనులన్నీ చేసి వారాంతంలో వచ్చేస్తున్నారండి ఎక్కడికి?